వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మంచు లక్ష్మి గారు ప్రధాన పాత్రలో నటించిన మూవీ దక్ష. ఇంకా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ప్రత్యేక పాత్ర పోషించారు ఈ మూవీలో. యువ హీరో అయిన విశ్వంత్ దుద్దంపూడి, సముద్రగని, రంగస్థలం మహేష్ గారు, మలయాళ నటుడు సిద్ధుకి కీలక పాత్రలు పోషించిన చిత్రం ఇది. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, హైదరాబాద్ సిటీలోని ఒక కంటైనర్ యార్డ్లో ఒక సామాన్యమైన వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఈ కేసును సిఐ దక్ష అలియాస్ లక్ష్మీ మంచు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా మరణిస్తాడు. రెండు కేసుల్లో క్లూస్ ఒకే విధంగా ఉంటాయి. ఒకే విధమైన గ్యాస్ విడుదల చేయడం ద్వారా హత్యలకు పాల్పడతారు. దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నిస్తున్న ఒక జర్నలిస్ట్ సురేష్ అలియాస్ జెమిని సురేష్ గారు ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. అతను సేకరించిన సమాచారంలో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ నుంచి దక్షాన్ని తప్పించి అప్పటి వరకు ఆ కేసుల్లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే విక్రమ్ అలియాస్ విశ్వం దుద్దంపూడి గారికి ఈ కేసును అప్పగిస్తారు కమిషనర్ అలియాస్ సముద్రకని గారు. అయితే చివరగా ఈ హత్యలకు పాల్పడింది ఎవరు? దక్ష అండ్ మిథుల అలియాస్ చిత్రా శుక్లా గారి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసులో పోలీసులకు సైకియాట్రిస్ట్ అయిన విశ్వామిత్ర అలియాస్ మోహన్ బాబు గారు ఎటువంటి సాయం చేశారు? చివరకు హత్యలు ఎవరు చేశారో తేలిందా లేదా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ అందించింది సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన డైమండ్ రత్నబాబు గారు. ప్రకృతి వైద్యం, మెడికల్ మాఫియా, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కాస్మెటిక్ సర్జరీ, ఒక్క కథలో చాలా అంశాలు చెప్పాలని ట్రై చేశాడు. కాదు చెప్పారు కూడా, కానీ ఒక్కటంటే ఒక్క అంశాన్ని కూడా ఆయన న్యాయం చేయలేదు. స్టోరీలో ఎక్కువ పాయింట్స్ యాడ్ చేస్తే అన్ని ఎక్కువ ట్విస్టులు వస్తాయని భావించినట్టు అనిపిస్తుంది. అయితే ఒక్క ట్విస్ట్ కూడా వర్కౌట్ కాలేదు. లక్ష్మీ మంచు గారు, మోహన్ బాబు గారు తండ్రి కుమార్తెల కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. పైగా క్లినికల్ థ్రిల్లర్ అనేసరికి ఇంకొంచెం ఆసక్తి పెరిగింది. అయితే ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సమయం పట్టలేదు. స్టార్టింగ్ నుంచే ఇంటర్వెల్ వరకు స్టోరీ అనేది కొంచెం కూడా ముందుకు కదలలేదు. టైటిల్ కార్డ్స్ పడడానికి ముందు వచ్చే సీన్స్ చూస్తే హత్యలు ఎవరు చేస్తున్నారో సులభంగా మనకు అర్థమవుతుంది. కానీ స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ పట్టు ఉండేలా చూసుకోలేదు డైరెక్టర్. లాజిక్స్ కొంచెం కూడా చూసుకోలేదు. కొంచెం సెకండ్ హాఫ్ మాత్రం చూసేటట్టుంది. చివరగా చెప్పాలంటే పోలీస్ నటనలో ఫైట్ చూపించారు లక్ష్మీ మంచు గారు. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ తరహాలో డ్రెస్సింగ్ బాగుంది. మోహన్ బాబు గారు మాత్రం 4-5 సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారు. చివరగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగిన సినిమా దక్ష. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎన్నో మలుపులు తిప్పాలని ట్రై చేసి ఒక్క ట్విస్ట్ కూడా వర్కౌట్ చేయకుండా, ఒక్క హై మూమెంట్ ఇవ్వకుండా లాస్ట్ ఎండ్ కార్డ్ అనేది వేశారు. చివరిగా చెప్పాలంటే ఈ మూవీని థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసేయండి.